నిజామాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో స్థానిక బస్టాండ్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మాజీ జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, మాజీ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మాజీ ఎంపీటీసీలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ వారి సతీమణి సోనియా గాంధీ గారి 78వ పుట్టినరోజు భారతదేశ వ్యాప్తంగా జరుపుకోవడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి, వీడికి వచ్చిన ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, వారు 78వ జన్మదినాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు మళ్ళీ ఇంకా 101 జరుపుకోవాలని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోనియా గాంధీకి వారి కుటుంబానికి దృఢపడి ఉంటారని, వారి ఇందిరమ్మ ఇండ్లు అయితేంది, వారు చేసిన సంక్షేమ పథకాలు, వారి వ్యక్తిగత పథకాలన్నీ కాంగ్రెస్ పార్టీకి సాధ్యమవుతాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గుర్తించి తెలంగాణలో గవర్నమెంట్ తీసుకురావడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అదృష్టం. భారతదేశంలో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ కావాలని కోరుకుంటున్నారు. దాన్ని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ సంతోషంగా ఉంది కాబట్టి ఈరోజు జన్మదినం జరుపుకుంటారు కాబట్టి, వారిని బలపరిచినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ప్రియతమ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం మండలంలోని మండల యువజన కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీమతి సోనియా గాంధీ గారి 78వ జన్మదినాన్ని పురస్కరించుకొని వారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. భారతదేశానికి మరి గాంధీ కుటుంబమే ఈరోజు భారతదేశం ఇంత అభివృద్ధిలో ముందంజలో ఉందంటే దానికి కారణం మరి గాంధీ కుటుంబం. ఇందిరాగాంధీ గారు ఈ దేశం కోసం, రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు త్యాగం చేశారు. మరి వారి యొక్క వారసత్వాన్ని పుణిపుచ్చుకొని మరి భారతదేశంలో ఇంకా ముందుకు తీసుకురావాలని సోనియా గాంధీ గారు మరి ప్రధానమంత్రి అవకాశం వచ్చినప్పటికీ కూడా మరి పదవిని త్యాగం చేసి ఈ దేశ అభివృద్ధి కోసం మన్మోహన్ సింగ్ గారిని ముందరబెట్టి 10 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలన అందించినటువంటి సందర్భాల్లో మరి రాబోయే రోజులలో కూడా వారి తనయుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలనే ఒక సదుద్దేశంతో భారతదేశంలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా నడుం బిగించి ముందుకు నడవాలి. ఎందుకంటే ఈ భారతదేశ అభివృద్ధిలో యువతదే కీలక పాత్ర ఉంటుంది కాబట్టి మరి రాహుల్ గాంధీ గారిని ఈ దేశ ప్రధాని చేయడంలో మరి యువత నిద్రపోకుండా అదే ధ్యేయంగా ముందుకు సాగాలని చెప్పి మరి వారి జన్మదిన సందర్భంగా మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.